ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. అన్రో, ఇండియా, కొరియా మరియు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల సంక్షేమ సంఘం సంయుక్తంగా స్ట్రైప్ ఆరోగ్య సర్వేను స్థానిక అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్ట్రైప్ ఆరోగ్య సర్వేలో సుమారు 50 మంది గ్యాస్ లీక్ బాధితులు పాల్గొన్నారు. తమ ఊపిరితిత్తులను పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా స్ట్రైప్ ఆరోగ్య సర్వే ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, My name is Do Myung Baek. I'm from South Korea. I'm a emeritus professor of Seoul National University. I'm a researcher and studying the occupational and environmental disease. The reason why I came here is in Korea we had similar accidents like the LG polymer leak here in Visakhapatnam. But at that time in Korea, even though there was no death casualties, we did a kind of 3-year survey to find out any potential problems. And here in India, even though similar incidents with much bigger impacts, with much bigger deaths and hospitalization and all other problems, there was no proper survey conducted by LG. So I think it's an disgrace, I mean double standard of LG company. So the reason why I came here is because even after this kind of big problem, there are victims who were not immediately recognized but have been developing some problems afterwards, and also who are having a persistent problems like lung problems, difficulty in breathing problems after the exposure, after the incident. So I came here to study, kind of simple, brief way to find out what are the situations here, and then probably get the evidence to have LG to reconsider their kind of positions to solve this problem. So that's more or less the reason why I came here. నా పేరు సాయి సుష్మిత దంట్ల అండి. నేను వెంకటాపురం నివాసిని. ఎక్కడైతే గ్యాస్ లీక్ అయింది ఆ బాధ్యతలను వీళ్ళ సంస్థ వచ్చేసి అన్రో సంస్థ అండి. అంటే ఇది ఆసియా మొత్తం స్వచ్ఛంద సంస్థ. ఆక్యుపేషనల్ అండ్ ఎన్వైరన్మెంటల్ రైట్స్ మీద వీళ్ళు పోరాడతారు. అంటే ఎక్కడైనా పర్యావరణ డిజాస్టర్ ఏదైనా అయితే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు సౌత్ కొరియా అనమాట. ఈ సర్ పాక్తోమ్యాంగ్ ఎవరైతే మాట్లాడారో అతను అక్కడ సియోల్ నేషనల్ యూనివర్సిటీ అని చాలా పెద్ద కాలేజ్ అండి. దానికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇతను డీన్గా పనిచేశారు. ఇతను ఒక రీసెర్చర్ కూడా. ఇతను ఈ కేసు మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు మన గురించి అంటే, ఇలాంటి లీకే సౌత్ కొరియన్ దేశంలో అయ్యింది. ఎల్జీ కంపెనీ ద్వారా కానీ లేదంటే ఇంకో కంపెనీ ద్వారా కూడా అయినప్పుడు అంత మనం వదిలేసినంత ఈజీగా అక్కడ వాళ్ళు వదలరండి జనాలు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక సర్వే చేయమన్నారు, జనాలకు అక్కడ ఎలా ఉంది, రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అన్నీ అక్కడ చేయమని ఆ దేశం వాళ్ళని
ఆదేశించింది. అది వాళ్ళందరూ చేశారు అక్కడ. కానీ మన దేశానికి వచ్చేటప్పటికి ఏది పట్టించుకోకుండా ఇది చేశారు. ఇక్కడ ఉన్న జనాలకి ఇప్పుడు అయిన ఈ గ్యాస్ లీక్ వల్ల రేపొద్దున ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్న దాని గురించి వీళ్ళు రీసెర్చ్ చేద్దామని ఇంత దూరం వచ్చారు. అక్కడ జరిగిన ప్రమాదం, వేరే దేశంలో జరిగిన ప్రమాదంలో ఎవరు చనిపోలేదు, ఏది అవ్వలేదు. జస్ట్ జనాలు అక్కడ నుంచి తరలింపబడ్డారు అంతే. కానీ ఇక్కడ మన విశాఖపట్నం అయిన దానికి చాలామంది జనాలు చనిపోయారు, చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. సో అయినా కూడా ఏమి చేయట్లేదు వీళ్ళు, ఎందుకు అలా చేయట్లేదు అని వీళ్ళకి అనిపించి ఈ స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి మనకి ఊపిరితిత్తులు టెస్ట్ చేస్తున్నారండి. ఇవాళ అంటే మేము అక్కడ ఉన్న బాధ్యతలు అందరికీ రమ్మని చెప్పామండి, వాళ్ళందరూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి తెలీదు, దగ్గర ఒక 50 మంది అలా వచ్చారండి, ఆల్రెడీ వచ్చారు. మాకు తెలిసి ఇది అయ్యేటప్పటికి ఇంకొక 2-3 రోజులు ఉంటుంది. దగ్గర ఒక 300 మంది వచ్చి చేసుకుంటారండి టెస్ట్.